పంజాబ్లో మరోమారు రాజకీయ దుమారం చెలరేగింది. మంగళవారం నాడు జలంధర్లో బీజేపీ నాయకుడు మనోరంజన్ కాలియా ఇంటిపై గ్రెనేడ్తో దాడి జరిగింది. దీంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయని బీజేపీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీపై మండిపడింది. క్రిమినల్స్కు బీజేపీ ఆశ్రయం ఇస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీపై ధ్వజమెత్తింది. దీంతో మరోమారు లారెన్స్ బిష్నోయ్ పేరు తెరపైకొచ్చింది. ఆ వివరాలేంటో ప్రత్యేక కథనంలో చూద్దాం. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ చేతిలో ఘోరంగా ఓడిపోయిన తరువాత పంజాబ్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీని లక్ష్యంగా చేసుకుని బీజేపీ ఇరుకున పెట్టాలని చూస్తోంది. దీంతో ఏ చిన్న అవకాశం వచ్చినా బీజేపీ సద్వినియోగం చేసుకుంటుంది. ఇక తాజాగా మంగళవారం నాడు జలంధర్లో బీజేపీ నాయకుడు మనోరంజన్ కాలియా ఇంటిపై గ్రెనేడ్ దాడి జరిగింది. దీంతో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. రాష్ట్రంలో శాంతి భద్రతలను ఆమ్ ఆద్మీ పార్టీ గాలికొదిలేసిందని బీజేపీ ధ్వజమెత్తితే, క్రిమినల్ గ్యాంగ్లను బీజేపీ పెంచి పోషిస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ కౌంటర్ ఇస్తోంది. కాగా జలంధర్లో బీజేపీ నాయకుడి ఇంటిపై గ్రెనేడ్ దాడి జరిగిన తరువాత తెరపైకి మరోమారు లారెన్స్ బిష్నోయ్ పేరొచ్చింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పేదేంటంటే, క్రిమినల్ గ్యాంగులను, ఉదాహరణకు లారెన్స్ బిష్నోయ్కి బీజేపీ ప్రభుత్వం గుజరాత్లో ఆశ్రయం కల్పించి పెంచి పోషిస్తుందని కేజ్రీవాల్ పార్టీ ఆరోపిస్తోంది. ఇండియాలో ప్రస్తుతం అత్యంత ప్రమాదకరమైన గ్యాంగ్స్టర్గా లారెన్స్ బిష్నోయ్ రికార్డుకెక్కాడు. ప్రస్తుతం బిష్నోయ్ గుజరాత్లోని సబర్మతి జైల్లో ఉన్నాడు. కాగా బీజేపీ ప్రభుత్వం అతన్ని తమ రాష్ట్రంలో ఉంచుకొని కాపాడుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజా వివాదం విషయానికొస్తే, పంజాబ్ పోలీసులు చెబుతున్న సమాచారం ప్రకారం బిష్నోయ్కు అత్యంత సన్నిహితుడు జీషాన్ అఖ్తర్, అతను పాకిస్తాన్ను అడ్డా చేసుకుని దందాలు నడిపే గ్యాంగ్స్టర్ షహజాద్ భట్టీలు కలిసి జలంధర్ గ్రెనేడ్ పేలుళ్ల వెనుక సూత్రధారులని చెప్తున్నారు. కాగా భట్టీతో పాటు జీషాన్ అఖ్తర్కు పాకిస్తాన్కు చెందినటువంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ పూర్తి సహాయ సహకారాలు అందించిందని పంజాబ్ పోలీసులు గట్టిగా నమ్ముతున్నారు. తాజా పేలుళ్లపై పంజాబ్ మంత్రి, పంజాబ్ ఆప్ చీఫ్ అమన్ అరోరా బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పేలుళ్లు జరిగిన వెంటనే పంజాబ్ పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరిని అరెస్టు చేశారని చెప్పారు. దీని వెనుక మాస్టర్ మైండ్ అఖ్తర్ అని అరోరా ఆరోపిస్తున్నారు. ఇక అఖ్తర్ విషయానికొస్తే, అతనికి ముంబైలో ఎన్సీపీ ఎమ్మెల్యే బాబా సిద్దికీ హత్యతో సంబంధాలున్నాయని చెప్పారు. సిద్దికీని చంపినందుకు అఖ్తర్ను పాకిస్తాన్ టెర్రరిస్ట్ షహజాద్ భట్టి ప్రశంసలతో ముంచెత్తాడు. అలాగే భట్టి బిష్నోయ్తో మాట్లాడిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయని పంజాబ్ మంత్రి అరోరా గుర్తు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తే గుజరాత్ సబర్మతి జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ బిష్నోయ్ని ఎవరు రక్షిస్తున్నారని ఆయన బీజేపీని నిలదీస్తున్నారు. పంజాబ్ పోలీసులపై వేలెత్తి చూపే బదులు ముందు బీజేపీ దీనికి సమాధానాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా పంజాబ్ బీజేపీ చీఫ్ సునీల్ జాఖర్ అరోరా విమర్శలను తిప్పికొట్టారు. పంజాబ్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులను ఉద్దేశపూర్వకంగానే గాలికొదిలేసింది. దీంతో రాజకీయ నాయకుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని జాఖర్ ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీపై హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ షైనీ కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ నాయకుడు కాలియాతో కూడా షైనీ భేటీ అయ్యారు. పంజాబ్లో శాంతి భద్రతల పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని హర్యానా ముఖ్యమంత్రి విమర్శించారు. తమ అసమర్థ పాలనను కప్పిపుచ్చుకోవడానికి బీజేపీపై విమర్శలు గుప్పిస్తోందన్నారు హర్యానా సీఎం. అయితే గ్రెనేడ్ పేలుళ్ల వెనక బిష్నోయ్ హస్తముందని ఆప్ ప్రభుత్వం ఆరోపిస్తుందని ఆయన దృష్టికి తీసుకొస్తే, పంజాబ్ ప్రభుత్వం ఆయనను కస్టడీలోకి తీసుకోవచ్చు కదా అని ఎదురు ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే, ప్రస్తుతం రెండు పార్టీల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. అయితే రెండు పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వాములే. కాగా తాజా పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ కూడా పంజాబ్ ముఖ్యమంత్రి భాగవత్ మాన్పై విమర్శలు గుప్పించింది. పంజాబ్లో శాంతి భద్రతలు దారుణంగా తయారయ్యాయని, దీనికి మాన్ అసమర్థ పాలనే కారణమని కాంగ్రెస్ కూడా మండిపడుతోంది.
మనోరంజన్ కాలియా ఇంటిపై గ్రెనేడ్ దాడి జరగడం చూస్తే పంజాబ్లో శాంతి భద్రతల పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుస్తోందని పంజాబ్ ప్రతిపక్ష నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా ట్వీట్ చేశారు. కాగా మొహాలీలో ఆర్పీజీపై 2002లో దాడులు జరిగాయి. అటు తర్వాత 2024లో పంజాబ్ పోలీస్ స్టేషన్లపై గ్రెనేడ్ దాడులు జరిగాయి. ఇవన్నీ చూస్తే ముఖ్యమంత్రి మాన్ ప్రజల భద్రతకు గ్యారంటీ ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బజ్వా. ఇక శిరోమణి అకాలీదళ్కు చెందినటువంటి సుఖ్బీర్ సింగ్ బాదల్ కూడా ఆప్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శాంతి భద్రతలను అదుపు చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు బాదల్. రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఒకదాని తర్వాత ఒక దాడి జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ఒక్కరంటే ఒక్క పోలీసు అధికారి కూడా స్పందించలేదు. ఆప్ ప్రభుత్వం మానసికంగా దివాళా తీసిందని, రాష్ట్రాన్ని పాలించడానికి అర్హత కోల్పోయిందన్నారు బాదల్. ఇక అసలు బాధితుడు కాలియా మాత్రం ఎక్కడో గుజరాత్లో ఉన్న బిష్నోయ్ పేరును తీసుకొస్తున్నారు. దీనికి తగిన సాక్ష్యాలు చూపాలని ఆయన పంజాబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవన్నీ ఒకెత్తైతే పంజాబ్ పోలీసులు మాత్రం గ్రెనేడ్ దాడికి సంబంధించి 2ని అరెస్టు చేశామని తెలిపింది. మంగళవారం నాడు మధ్యాహ్నం 1 గంట సమయంలో ఈ రిక్షా ద్వారా వెళుతూ గ్రెనేడ్ విసిరేశారని, సంఘటన జరిగిన 12 గంటల్లోనే నిందితులను పట్టుకున్నామని పోలీసులు చెప్తున్నారు. అయితే దాడిలో ఎవరూ గాయపడలేదు, అలా అని ఎవరూ చనిపోలేదు. ఇంటి కిటికీ అద్దాలు పగిలిపోయాయి. దీంతో ఆ ప్రాంతమంతా భయాందోళనలు నెలకొన్నాయి. ఇక పంజాబ్ ఏడీజీపీ అర్పిత్ శుక్లాతో పాటు ఐజీపీ సుఖ్చరణ్ సింగ్ గిల్లు కూడా దాడి వెనుక పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ టెర్రర్ గ్రూప్ నాయకుడు జీషాన్ అఖ్తర్ హస్తం ఉందని చెప్తున్నారు. అతడికి లారెన్స్ బిష్నోయ్తో మంచి సంబంధాలున్నాయని, అలాగే ఐఎస్ఐ అండదండలతో చెలరేగుతున్న టెర్రరిస్ట్ షహజాద్ భట్టి హస్తం ఉందని పోలీసులు కూడా గట్టిగా నమ్ముతున్నారు. మొత్తానికి పంజాబ్లో బీజేపీ నాయకుడు కాలియా ఇంటిపై గ్రెనేడ్ దాడి రాజకీయ దుమారమే రేపింది. అన్ని పార్టీలు, వాటిలో కాంగ్రెస్ కూడా కలిసి ఆ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ముక్తకంఠతగా నిందిస్తున్నాయి. పంజాబ్లో ఒకవైపు డ్రగ్స్, మరోవైపు లా అండ్ ఆర్డర్ ఘోరంగా దెబ్బతినడంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది. అప్పటిలోగా ఆప్ పార్టీని నిర్వీర్యం చేసి ఢిల్లీలో కేజ్రీవాల్ను సాగనంపిన విధంగా మాన్ ప్రభుత్వాన్ని సాగనంపాలనేది బీజేపీ మాస్టర్ ప్లాన్గా కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఇది మాన్కు వేకప్ కాల్ అవుతుందా లేదా వేచి చూడాల్సిందే.